జైలు నుంచి మరో లేఖ విడుదల చేశారు సుకేష్. లేఖలో కేజ్రీవాల్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ సీఎంకు సంబంధించిన 4 కేసుల్లో తానే సాక్షిగా ఉన్నట్లు పేర్కొన్నారు సుకేష్. ఇక తీహార్ క్లబ్కు బాస్గా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అంటూ లేఖలో రాశారు సుకేష్. కట్టర్ ఇమాన్దార్ అనే డ్రామాలకు ముగింపు పడిందని అన్నారు. కేజ్రీవాల్ అవినీతి మొత్తం బహిర్గతమవుతోందని ప్రకటించారు సుకేష్. గతంలోనూ చాలాసార్లు లేఖలు రాశారు ఆయన. దేశంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన సమయంలో మద్యం తయారీదారులు, హోల్సేల్ వ్యాపారులు, రిటైల్ దుకాణాలకు మేలు జరిగేలా కేజ్రీవాల్ ప్రభుత్వం వ్యవహరిస్తుందనే ఆరోపణ ఉంది. ఈ క్రమంలోనే 100 కోట్ల మేర ముడుపులు తీసుకున్నారని ఈడీ అంటోంది. ఈ వ్యవహారంలో ఆప్ నేతలు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితల కీలక పాత్ర ఉందని, లిక్కర్ స్కామ్లో కీలక పాత్ర ఉందని ఈడీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే వీరికి ఈడీ ఎన్నోసార్లు నోటీసులు పంపింది. ముందుగా ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ క్రమంలోనే ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఇక తాజాగా నిన్న ఢిల్లీ సీఎంను ఈడీ అరెస్ట్ చేసి దేశవ్యాప్తంగా లిక్కర్ స్కామ్ చర్చనీయాంశంగా మారింది.